జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాల్పులు జరపండి, ఏం జరిగినా కూడా నేను చూసుకుంటా. ముందు మీరు కాల్పులు అయితే మొదలు పెట్టండి, మిగతాది మొత్తం నేను చూసుకుంటా. మనల్ని ఎవరు ఏమీ కూడా పీకలేరు. ఇక్కడ నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే న్యాయం. ఏం జరిగినా కూడా నేను చూసుకుంటా, ఎవరిని కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అందరి మీద కాల్పులు జరపండి అంటూ ఖాన్ సార్ ఆదేశాలు జారీ చేశాడు. ఇక్కడ ఖాన్ సార్ అంటే ఫైసల్ ఖాన్. ప్రస్తుతం ఈ ఖాన్ సార్ మాట్లాడిన మాటలో ఒక్క బీహార్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి దుమారాన్ని అయితే రేపుతున్నాయి. అసలు ఈ ఖాన్ సార్ అనేవాడు ఎవడు, అసలు ఏం జరిగింది, ఈ ఖాన్ సార్ ఎందుకు కాల్పులు జరపన్నాడు, అతనికి ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాల గురించి కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. చెప్పా కదా, ఈ ఖాన్ సార్ అసలు పేరు ఫైసల్ ఖాన్. ఇతను భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ప్రముఖ యూట్యూబర్ కూడా, అంతేకాకుండా విద్యావేత్త కూడా. ఇతను బీహార్ రాజధాని అయినటువంటి పాట్నాలో నివసిస్తా ఉంటాడు. ఆ పాట్నాలోనే ఈ ఖాన్ సార్ కు అతి పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో వేలాది మంది విద్యార్థులు కోచింగ్ అయితే తీసుకుంటున్నారు. సహజంగా కోచింగ్ సెంటర్ లో అన్న తర్వాత తీవ్రమైనటువంటి పోటీ అనేది ఉంటుంది. అసలు కోచింగ్ సెంటర్ అంటేనే పోటీ వాతావరణం, అవునా కాదా? ఇక ఈ ఖాన్ సార్ కోచింగ్ సెంటర్ పేరు ఖాన్ గ్లోబల్ స్టడీస్. ఈ ఖాన్ గ్లోబల్ స్టడీస్ అనేది పాట్నాలోని ముసల్లాపూర్ ప్రాంతంలో ఉండాలి. ఈ ముసల్లాపూర్ ప్రాంతం అనేది పూర్తిగా ముస్లిం డామినేటెడ్ ఏరియా. ఇక్కడకు సాధారణ హిందువులు ఎవరు అడుగు కూడా పెట్టలేరంట. ఒక్క కోచింగ్ తీసుకునేటటువంటి విద్యార్థులు తప్పించి ఈ ప్రాంతంలోకి ఇతరులు ఎవరు కూడా అడుగు పెట్టలేరు. ఈ ముసల్లాపూర్ ప్రాంతం మొత్తం కూడా ఖాన్ సార్ చేతుల్లోనే ఉండాలి. బీహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష ఫలితాల్లో ఏ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించినారనే విషయం పైన ఈ ఖాన్ సార్ ఇన్స్టిట్యూట్ కు అలాగే ప్రసిద్ధ ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ అయినటువంటి జ్ఞాన్ బిందుకు మధ్య తీవ్రమైనటువంటి వివాదం అంతా కూడా నడుస్తుంది. ఈ క్రమంలో ఒకరి పోస్టర్ల పైన మరొకరు బ్యానర్లు కట్టడంతో ఈ ఘర్షణ వాతావరణం అనేది మొదలైంది. ఈ క్రమంలో ఖాన్ గ్లోబల్ స్టడీస్ కోచింగ్ సెంటర్ దగ్గర మొన్న 2వ తేదీన తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా చోటు చేసుకున్నాయంట. ఆ రాత్రి 15 నుంచి 20 మంది దుండగులు ఈ ఖాన్ సార్ ఇన్స్టిట్యూట్ పైన రాళ్లేస్తా అక్కడ సిబ్బంది పైన దాడికి అయితే దిగినారని ఈ ఖాన్ సార్ అనుచరులు అయితే చెబుతున్నారు. సరే, అందులో ఎంత మాత్రం నిజం ఉండదో ఆ దేవుడికే తెలియాల. ఇక ఈ గొడవ జరిగేటటువంటి సమయంలో ఖాన్ సార్ సెక్యూరిటీ గార్డులు గాల్లోకి అలాగే ఆ రాళ్లేసే వాళ్ళు ఉన్నారు కదా, ఆ గుంపు పైకి రైఫిళ్లతో కాల్పులు అయితే జరిపినారు. ఈ వీడియోలంతా కూడా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయినాయి. ఈ కాల్పులు జరిపినటువంటి తీరు, కాల్పులు జరిపిన విధానానికి సంబంధించి వీడియోలు కూడా బయటకి అయితే వచ్చినాయి. ఇక ఈ విషయంలో ఈ ఖాన్ సార్ చెప్పాలంటే నానా హంగామా చేసినాడు. మొదట్లో ఈ ఖాన్ సార్ మాట్లాడతా తన కోచింగ్ సెంటర్ పైన ప్రత్యర్థులు బాంబులతోనూ ఆయుధాలతోనూ దాడి చేశారని చెప్పేసి ఆరోపణలంతా చేశాడు. తనను చంపడానికే ఈ దాడులు చేశారని చెప్పి పేర్కొంటూ తన వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇతను ఉన్నది తోక కాబట్టి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేదానికి విపరీతంగా ప్రయత్నాలు అయితే చేసినాడు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కోసం. అయితే ఘర్షణకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఈ ఖాన్ సార్ కు సంబంధించినటువంటి గార్డులే నేరుగా కాల్పులు జరుపుతా ఉన్నట్లయితే కనపడింది. అంటే ఇక్కడ దొంగ అయితే దొరికిపోయినాడు. దీనిపైన రంగంలోకి దిగినటువంటి కదం కువాన్ పోలీసులు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకుని విచారణ అయితే జరిపినారు. ఆ విచారణలోనే ఆ గార్డులు అసలు నిజాన్ని అయితే బయటపెట్టినారు. గొడవ జరుగుతున్న సమయంలో ఈ ఖాన్ సార్ తమకు ఫోన్ చేసి వెంటనే జనాలపైన కాల్పులు ప్రారంభించండి, ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పేసి ఆదేశించాడని చెప్పేసి వాళ్ళు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఈ సెక్యూరిటీ గార్డుల వాంగ్మూలం ఆధారంగా పాట్నా పోలీసులు ఖాన్ సార్ అలియాస్ ఫైసల్ ఖాన్ పైన తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద కేసులంతా కూడా నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని హత్యాయత్నం సెక్షన్ అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఇది నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఇప్పుడు ఈ ఖాన్ సార్ సడన్ గా చెప్పాలంటే మాయమైపోయినాడు. మరోవైపు ఈ వివాదం పైన అంటే ఇతను మాయమైపోవడానికి ముందు ఈ ఖాన్ సార్ స్పందిస్తా తానేమి తప్పు చేయలేదని, ఒక గుంపు తీవ్రంగా హింసకు దిగుతూ ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కోసమే గార్డులు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పేసి వాడినోడు సమర్థించుకున్నాడు. ఈ పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఫైసల్ ఖాన్ ఒక ప్రకటనలో అయితే చెప్పినాడు. అయితే పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఈ ఖాన్ సార్ అదృశ్యం అయిపోయినాడు, అంటే కనపడకుండా పోయినాడు. ప్రస్తుతం పాట్నా పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును అయితే చేస్తున్నారు. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ల మధ్య నడుస్తున్నటువంటి ఈ మాఫియా వార్ అలాగే ఈ ఖాన్ సార్ ఓవర్ యాక్షన్ తో ఈ కేసు చెప్పాలంటే మరింతగా రక్తి కట్టింది. అందుకే ఈ వార్త
ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇతను ఏదో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడంట. అంటే పేరైతే వచ్చింది కాన్సర్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా కొంచెం పేరైతే ఉండాలి. చదువుకున్న వాళ్ళకు చాలా మందికి ఇతని గురించి తెలుసు. కాబట్టి ఆ పేరును ఉపయోగించుకొని ఏదో ఒక విధంగా ఇదిగో ఈ విధంగా వార్తల్లోకి ఎక్కి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తాడని చెప్పేసి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. బహుశా మీరు కూడా సోషల్ మీడియాలో వినే ఉంటారు, చూసే ఉంటారు. అంతేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకున్నాడు కదా, తేజ్ ప్రతాప్ యాదవ్, అతను కూడా ఇదే చెప్పాడు. అరే బాబు మీకు అర్థం కాలేదురా నాయనా, వాడు ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు, దానికోసం అని చెప్పేసి ఈ ప్లాన్ అంతా కూడా వేస్తాడని చెప్పేసి. ఈ కడపలో ఒక ఆవిడ ఉంటది, ఎవరు 10 రూపాయల డాక్టర్ అని చెప్పేసి నూరిపరేన్, ఆవిడ కూడా ఇంతే. ఎంతసేపటికి దేశం మీద హిందువుల మీద విషయాన్నంతా కూడా నూరిపోస్తానే ఉంటది. సేమ్ టు సేమ్ ఇతను కూడా అంతే. అంటే ఒక టైం వచ్చే వరకు వీళ్ళేదో సేవ చేస్తా ఉన్నట్టు, లేదో వీళ్ళేదో సమాజానికి ఉపయోగపడే పని చేస్తా ఉన్నట్టు ఈ కటింగ్లన్నీ కూడా ఇస్తా ఉంటారు. వాళ్ళ లక్ష్యానికి ఎప్పుడైతే దగ్గర అవుతారో అప్పుడు ఆ ముసుగనే తీసేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇది అసలు విషయం అయితే. మిత్రులారా, ఈ వీడియో పూర్తి చేసే ముందు మీకందరికి కూడా ఒక చిన్న మాట, నా ఆత్మ సాక్షిగా, నేను నమ్మేటటువంటి దైవం సాక్షిగా చెప్తున్నా. ఈ రోజు న్యూస్ అఖండా ఛానల్ ఈ స్థాయిలో ఉండాలంటే దానికి 100% కారణం అయితే మీరే. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఆదరణ, అభిమానం చెప్పాలంటే నాకు ఎంతగానో బలాన్ని అయితే ఇస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా మన ఛానల్ నిర్వహణ కోసం మీరు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారం జీవితంలో అయితే మర్చిపోలేను. చెప్తున్నా కదా, మీ రుణం అనేది ఎప్పటికి కూడా తీర్చుకోలేను. మన ఛానల్ నిర్వహణకు యూట్యూబ్లో వచ్చేటటువంటి రెవెన్యూ చెప్పాలంటే ఒక పక్క కూడా సరిపోదు. ఎందుకంటే ఇదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఇంకోటి కాదు కదా. ఎంతమంది చూస్తారు న్యూస్, అందులోనూ జాతీయవాద న్యూస్ అంటే మీకు తెలిసిందే. ఇలాంటి కష్ట సమయంలో మీరే మాకు కొండంత అండగా నిలబడుతున్నారు. మన ఛానల్ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనం అయితే చేస్తున్నా. మీరు నా పైన ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని నేను ఎప్పటికి కూడా వమ్ము చేయను. నా శక్తి మేరకు జాతీయవాద వార్తలను ఎప్పటికప్పుడు ఇదే విధంగా నిర్భయంగా, నిజాయితీగా మీకు అందించడమే నేను మీకు ఇచ్చేటటువంటి అతి పెద్ద కృతజ్ఞత. నాకు శక్తి ఉన్నంత వరకు నా మాటను నిలబెట్టుకుంటూనే ఉంటా. మన ప్రయాణం అనేది ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.